మీ వెబ్సైట్లో వాట్సాప్ నెంబర్ కానీ యాడ్ చేయాలంటే ఈమెయిల్ ప్లేస్లో ఇప్పుడు మైరా ఇంటీరియర్ స్విమ్మింగ్ పూల్ అండి ఇది. ఎవరైనా మరికొన్ని లొకేషన్ స్విమ్మింగ్ పూల్ చూస్తే మీరు ఈ వెబ్సైట్ కండక్ట్ చేయొచ్చు. ఈ వెబ్సైట్లో ఈమెయిల్ ఐడి ప్లేస్లో ఎలా మనము వాట్సాప్ లొకేషన్ షేర్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను చెప్తున్నా అండి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎలాంటి డిజిటల్ మార్క్ వీడియో నేర్చుకోవాలన్నా మన వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డిజిటల్ రిలేటెడ్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎలాగ మనం క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం చేసుకోవాలి, ప్రతిదీ మీకు డౌట్స్ ఉంటే మేము నన్ను కన్సల్ట్ కావచ్చు. మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానండి మీకు. అలాగే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఈమెయిల్ ప్లేస్లో మన వాట్సాప్ నెంబర్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనము సిపాన్ లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ మనము సిపాన్లో ప్రతి డేటా మనకు ఫైల్ మేనేజర్ ఉంటుందండి. ఇక్కడ పబ్లిక్ అండర్స్కోర్ HTML లో ఎక్కడైతే మనం అయితే కోడింగ్ రాసామో అక్కడికి వెళ్ళి మనము ఆ పేజ్ ఎడిట్ చేసుకోవాలి. ఎక్కడైతే ఈమెయిల్ ప్లేస్ ఉందో ఈమెయిల్ ఐడి ప్లేస్లో మనము ఫోన్ నెంబర్ని యాడ్ చేసుకోవాలండి. సో దానికోసం ఏంటంటే, ఈమెయిల్ దగ్గర వాట్సాప్ మెసేజ్, దీని SEO స్టాండర్డ్లో ఏమంటారంటే యాంకర్ టెక్స్ట్ అంటారు మీకు. సో యాంకర్ టెక్స్ట్ మనం తీసుకున్న వెంటనే ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేయగానే మీ పైన వస్తే వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇలా తీసుకున్న వెంటనే ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ప్లేస్లో మీరు ఈ AHREF మీరు ఇక్కడ ఈక్వల్ డబల్ కోట్స్లో మీరు ఇక్కడ వాట్సాప్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. https://me/91. మీకు ఏ ఫోన్ నెంబర్ అయితే మీకు అనుగుణంగా ఉందో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. చూడండి, యాడ్ చేసుకొని ఇక్కడ నెంబర్ యాడ్ చేసుకొని మనకు యాంకర్ టెస్ట్తో మనము క్లోజ్ చేసుకోవచ్చు. సో యాంకర్ టెస్ట్ అనేది ఓపెన్ అయింది కాబట్టి అది క్లోజ్ చేసాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు. సో తర్వాత ఇక్కడ ఏదైతే మనకు నెంబర్ అన్నీ ఉన్నాయో రిఫ్రెష్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ మనం రిఫ్రెష్ చేసుకోవచ్చు. నెంబర్ని అలౌ చేసేటప్పుడు ఏదైనా మనకు మిస్టేక్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి చూసినట్టయితే ఏదైతే మనము నెంబర్ని యాడ్ చేసామో అది ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఏమైనా మిస్ అయిందో లేదో చూసుకోవాలి. సో యాడ్ చేసేసుకొని రిఫ్రెష్ చేసుకోండి. ఇక మీకు నెంబర్ వచ్చే విధంగా నేను చేస్తాను చూడండి. మనం జస్ట్ ఫిట్ చేసుకున్నాక చూడండి, ఇది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ కోడ్లో మీకు ఏదైతే కావాలో ఇక్కడ చూడండి, కంప్లీట్గా కోడ్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఎవరైనా ఈ నెంబర్ మీద క్లిక్ చేస్తే మీకు న్యూ ట్యాబ్లో వాట్సాప్ నెంబర్ ఓపెన్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మొబైల్ నెంబర్ ప్లేస్లో మీరు ఇది కూడా క్లిక్ చేసుకోవచ్చు. నెంబర్ కాకుండా చాట్ నౌ, చాట్ నౌ క్లిక్ చేయగానే ఇక్కడ ఉంటుంది. ఈ చాట్ నౌ ఆప్షన్ మనం ఏం చేస్తున్నాం అంటే లిటిల్గా మనము బోల్డ్ ఆప్షన్ ఇస్తున్నాం. బోల్డ్ అంటే హైలైట్ కావడానికి. ఇక్కడ మీరు యాంకర్ టెస్ట్ ఇచ్చుకోవచ్చు, మనం బోల్డ్ ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అండి, ఏదైనా ఇవ్వచ్చు. మనకు ఆప్షన్ మీకు ఏది ఉంటే అది ఇక్కడ మనం ఇవ్వచ్చు. సో బోల్డ్ ఇచ్చాను, ఇక్కడ చాట్ నౌ ఆప్షన్ మనం ఇచ్చాం. సో ఈ విధంగా ఈమెయిల్ ఐడి ప్లేస్లో చాట్ నౌ క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది. అయితే నేను చాట్ నౌని బోల్డ్ కాకుండా నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను H2 ఇస్తున్నాను అండి. H2 అంటే హైపర్ టెక్స్ట్. మనం H2 ఇస్తున్నాం, క్లోజింగ్ అండ్ ఓపెనింగ్. H2 ఇస్తే మనకి ఏమవుతుందంటే బోల్డ్ ప్లేస్లో H2 ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్. సో ఇట్లా మనకు చాట్ నౌ ఆప్షన్ వచ్చేస్తుంది మనకు అన్నట్టు. సో ఈ విధంగా ఈమెయిల్ ఐడి ప్లేస్లో మనం ఎలాంటి వాట్సాప్ లింక్ అయినా మనం ఇచ్చుకోవచ్చు అండి. ఇలాంటి మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా ఏదైనా మీకు చేంజ్ చేసుకోవాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.